పుష్కర స్నానం మహిమ. స్త్రీ చేతగాని పురుషుని చేతగాని పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది. పుష్కర సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు భూపైకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు. రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగిపండు పెట్టుకొని స్నానం చేసేది ఎందుకు? ఆమ్లగుణం గల రేగిపండు, జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది, మెదడుని చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా వీధిగా అలా స్నానం చేస్తారు. ఈ ఆచారము కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు.